హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ వచ్చేసి రవ్వతోటి స్వీట్ తయారు చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఏ విధంగా వచ్చిందో. చాలా మెత్తగా, చాలా స్వీట్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకు తీపి తినాలనిపిస్తే ఇట్లా చేసి పెట్టుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్. ఏ కష్టం లేకుండా మన ఇంట్లో ఉన్న పదార్థాలతోటే పిల్లలకి ఇట్లా స్వీట్గా తయారు చేసి పెట్టుకోవచ్చండి. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకు స్నాక్స్ బాక్స్ లాగా ఇందులో స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపితే కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట నొక్కండి. మేము చేసే వీడియోస్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను ఏ విధంగా చేస్తున్నా అనేది మీకు అర్థం కావాలి కదా. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె తీసుకున్నాను. నేను అందులో ఒక పెద్ద కప్పు బొంబాయి రవ్వ, అదే అండి ఉప్మా రవ్వ తీసుకొని ఒక చిన్న కప్పుతోటి నేను గోధుమ పిండి తీసుకున్నానండి. చూడండి, ఒక చిన్న కప్పుతోటి గోధుమ పిండి తీసుకున్నాను. రవ్వ పెద్ద కప్పుతో తీసుకున్నాను. గోధుమ పిండి చిన్న కప్పుతో తీసుకొని ఒక 5 యాలకులు దంచి వేసుకున్నానండి, ఫ్లేవర్ కోసం. ఎందుకంటే యాలకులు వేస్తే ఆ టేస్టే వేరు, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ మూడింటిని వేసుకున్నాక ఎంత మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇందులోకి ఫస్ట్ ఒక పెద్ద కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను కదా, అదే కప్పుతోటి 1/2 కప్పు చక్కెర తీసుకోవాలండి. మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే చక్కెర ఎక్కువ తీసుకోండి. దీనిని ఇంకా బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇంకా బెల్లంతో చేసుకుంటేనే చాలా మంచిది. మనం వాడుకుంటాం, తింటాం కాబట్టి చాలా మంచిది. నేను బాదం పప్పు కట్ చేసేసుకున్నాను. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. 1 టీ స్పూను వంట సోడా వేసుకున్నానండి. నేను నువ్వులు కూడా ఇలా యాడ్ చేసుకున్నానండి. చూడండి, ఈ నువ్వులు ఫస్ట్ ఇవి కడిగి వేసుకున్నాను. ఎందుకంటే దుమ్ము ఉంటాయి కదా, మురికి బట్టి ఉంటాయి కాబట్టి నేను మంచిగా కడిగి వేసుకున్నానండి. ఇవన్నీ మంచిగా కలగలుపుకోవాలి. చూడండి, అంతా కలగలుపుకొని ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకొని మంచి పిండినంతా మనం మంచిగా కలుపుకోవాలండి. కలుపుకుంటే మంచి పిండి మొత్తం ఇవన్నీ బాదం పప్పు ఇవన్నీ వేసినాం కదా, ఇవన్నీ మంచిగా మిక్స్ అవుతాయి. మంచిగా కలగలుపుకుంటే మంచిగా మిక్స్ అవుతాయండి. ఈ విధంగా గదపలు ఇట్లా ముద్దలు లేకుండా ఉండడానికి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. మనం వాటర్ చూసుకుంటూ పోసుకోవాలండి. బాగా లూజ్ అయిపోతుంది, బాగా టైట్ ఉండదు, బాగా లూజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా నేను కలుపుకున్నాను. బాగా టైట్ లేదు, బాగా లూజ్ లేదు. దీన్ని ఒక పావు గంట సేపు దీన్ని పక్కకు పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ పిండి అనేది మంచిగా నానితే స్వీట్ అనేది మంచిగా వస్తుందండి. చూడండి, ఒక పావు గంట సేపు అయినా, ఒక 20 నిమిషాలైనా నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకున్నాక ఇందులోకి మనం ఇంట్లో ఉన్న నూనె అయినా పోసుకోవచ్చు. చూడండి, పిండి మన పంచదార కలిపినాం కాబట్టి పంచదారకు జిగురుతత్వం ఉంటుంది కదా, బంక ఉంటుంది కాబట్టి పిండినంతా టైట్ చేసింది కాబట్టి ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్నానండి. కావాలనుకుంటే మన ఇంట్లో ఉన్న నూనెనైనా, మనం వాడుకునే నూనెను కూడా వేసుకోవచ్చండి. ఈ పిండి కొంచెం టైట్ అయింది కాబట్టి ఇందులోకి మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఎందుకంటే చక్కెరకు బంకతత్వం ఉంటుంది కదా. ఇక చూడండి ఏ విధంగా టైట్ చేసిందో. అందుకే కొన్ని వాటర్ పోసుకొని దీనికి సరిపడా కొంచెం లూజ్, మనం తీసి ఇట్లా వేయడానికి కొంచెం లూజ్గా ఉండాలండి. చూడండి ఈ విధంగా సరిపోయిందండి. ఈ విధంగా ఈ మోతాదులో ఉండాలి. నేను ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నాను. చూడండి ఏ విధంగా వచ్చిందో. సరిపోయింది, వాటర్ సరిపోయింది. మనం చూసుకుంటూ పోసుకోవాలండి. ఫస్ట్ ఒక మూకుడు తీసుకున్నాను. అందులోకి ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడంత నూనె పోసుకున్నాను. ఈ విధంగా మంచిగా చేతితో తీసుకొని ఇట్లేస్తే జారేటట్టుగా ఉండాలండి పిండి. చూడండి ఏ విధంగా. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంటే మనం ముద్ద అనేది ఎక్కడిదక్కడ ఇచ్చుకపోతుందండి. అందుకే కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాకనే వీటిని మర్రేసుకోవాలండి. ఎందుకంటే అందులోకి వేయంగానే ఎమ్మటే ఇట్లా పక్కకు తొలగించుకుంటే కొంచెం విరిగిపోతాయి. అందుకే ఇట్లా లైట్ బ్రౌన్లోకి వచ్చినాక వేసుకోవాలి. ఇవి బాగా
మాడిపోయేదాకా ఉంచుకోవద్దండి. ఇట్లా బాగా మాడిపోయేదాకా ఉంచుకోవద్దు. ఇట్లా లైట్ కొంచెం మంచిగా గట్టి బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఇగో ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఇవి తీసేసుకోవాలి. ఎందుకంటే బాగా మంట పెట్టుకుంటే ఇవి తొందరలో మాడిపోయి కొంచెం గట్టిగా వస్తాయి, గట్టిగా ఉంటాయండి. అందుకే మామూలు బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఈ కలర్లోకి వచ్చినాక మనం తీసేసుకోవాలండి. చూడండి ఏ విధంగా వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.